నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే తెలంగాణ మీద చేశారు. దానికి ఈరోజు కేటీఆర్ గారు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మీరు ఏమనుకుంటున్నారో, అసలు ఈరోజు చేసిన కేటీఆర్ చెప్పిన మాటల మీద మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడమ్మా తెలంగాణ రాష్ట్రం వచ్చి మనకి 12 సంవత్సరాలు, అది ఎంత కష్టపడి వాళ్ళ కేసీఆర్ గారు చాలా కష్టపడి దానికోసం తెలంగాణ రావాలని చెప్పేసి చాలామంది మనకు తెలంగాణ సంపాదించుకోవాలి, మనం పేదల కోసమే బతకాలని చెప్పేసి చాలామంది ప్రాణాలు కూడా అర్పించారు. తెలియంది ఏముంది, అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నిన్ననే ఆ ప్రోగ్రాం పెట్టుకునే అవసరం ఏంటి? నేను కూడా ఒక ఛానల్లో మాట్లాడాను. అది పవన్ ఇదేంటి తెలంగాణ తెచ్చుకొని ఈ రోజుకి 12 సంవత్సరాలు అయిపోయింది. అదే టైంలో ఈయన ఆ ప్రోగ్రాం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను కూడా మాట్లాడాను. కానీ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఏమని, తెలంగాణ నీ అయ్యే జాగీరానా అని చెప్పేసి చెప్పాడు. అవును, 100% వాళ్ళ అయ్య జాగీరా అనేది. తెలంగాణ ఎవరిది? ఆన వాళ్ళ అయ్య సంపాదించింది, కరెక్టే. మరి ఒకటమ్మ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, తెలంగాణ వచ్చిన తర్వాత వాటర్కి కానీ కరెంటుకి కానీ ఈ 10 సంవత్సరాలు దేనికి ప్రాబ్లం రాలేదు. పండగలు చేసుకుంటే, బతుకమ్మ పండగలు చేసుకుంటే ఒక పండగ వాతావరణం ఎంత కళ హైదరాబాద్ మొత్తము. తొక్కలోది ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏ పండగలు చేసుకో, నీకు వినాయకుడి దగ్గర సరిగా ఉండనివ్వరు, పూజలు చేసుకొనివ్వరు, ఏమి చేసుకొనివ్వరు. నువ్వు అది నిమజ్జనం వెళ్ళేటప్పుడు మేము 2 గంటల వరకు ఎగిరేవాళ్ళము, ట్యాంక్ బండ్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు లేదు, అందరికీ కొట్టడమే, పగలు కొట్టించుకోవడమే ఉంటుంది. అట్లా ఎంత దౌర్జన్యం అయిపోయిందంటే అంత దౌర్జన్యం అయిపోయింది. అవును, సరే, మీ అయ్య జాగీరానా అన్నావు, చెప్పారు చూసావా, తెలంగాణ పక్కా వాళ్ళ అయ్యని సంపాదించింది. ఆయన ప్రాణం మీదికి రిస్క్ తెచ్చుకొని కేసీఆర్ గారు పాపము మన వాళ్ళు బాగుండాలి. ఎందుకంటే ఈ కేసీఆర్ వాళ్ళకి కేటీఆర్ అన్నకు కానీ వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకటే అందరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా బాయ్ లాగా ఉండాలని కోరుకునే మనుషులు ఎవరు అంటే కేసీఆర్ వాళ్ళు. ఆయన సంపాదించింది, తెలంగాణ సంపాదించింది ఎందుకంటే మన తెలంగాణ వస్తే మన బిడ్డలు అందరూ మంచిగా ఉండొచ్చు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. మీరు వెళ్ళిపోండి, ఇది నేను సంపాదించుకున్నా తెలంగాణ, ఇది నా తెలంగాణ, నా గడ్డ అని చెప్పలేదు కదా, ఎక్కడైనా చెప్పాడా? మరి నువ్వు ఇట్లా మాట్లాడడం అది ఎంత తప్పు? నీ అయ్య జాగీరా తెలంగాణ అంటే, అవును, వాళ్ళ అయ్య సంపాదించిందే, మీ అయ్య సంపాదించింది కాదు కదా, నువ్వు సంపాదించింది కాదు కదా. మరి మీ పక్కా ప్లాన్స్ ఎలాగున్నాయంటే, నాయన నువ్వు ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను సీఎం అవ్వాలనే తపన పడుతున్నాడు, కలలు కంటున్నాడు. ఆయన సీఎం అయితే మాత్రము అందరూ ఉరులేసుకొని పొడుచుకొని సావాల్సిందే అంటున్నాను నేను. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ గురించే, వాళ్ళ ఫ్యామిలీల గురించే వాళ్ళు ఆలోచిస్తారు, ప్రజల గురించి ఆలోచిస్తారా వాళ్ళు? ప్రజారాజ్యం ఒక పార్టీ పెట్టాడు చిరంజీవి, ఏమైంది? గంగాలో కలిసిపోయింది. నువ్వు పెట్టావు, 12 సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నావు, నువ్వేం చేసావు? మరి విజయ్ మీద నువ్వు ఏడ్చావు కదా, 2 సంవత్సరాల పార్టీ పెట్టి సీఎం అయ్యాడని. నువ్వు సక్రమంగా చేసి ఉంటే నువ్వు కూడా సీఎం అయ్యేవాడివే. ఈరోజు నువ్వు తెలంగాణకు వచ్చి ఈడ ఉంటాను, నువ్వు ఎక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నావో నువ్వు అక్కడ ప్రజలకి నువ్వు సరిగ్గా చేసుకో. నీ ఊరు ఉందా పిఠాపురం, అక్కడ నువ్వు కరెక్ట్ చేసుకో. కానీ ఇక్కడికి వచ్చి ఇది మేము తెలంగాణలో, మేము ఇక్కడ, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను ఇక్కడ ఏదైనా చేసుకోవచ్చు అంటే అది చల్లదు. ఎందుకంటే కేటీఆర్ అన్న కూడా ఇప్పుడు కౌంటర్ మంచిగానే ఇస్తున్నారు, నాకు బాగా నచ్చింది. నేను చూసా ప్రెస్ మీట్లో, లైవ్లో కూడా నేను చూశాను అన్న చెప్పే మాటలు కూడా. కానీ నేను 6th సెన్స్ నాకు ఒకటి సచ్చింది, నాకు ఒకటి అది చెప్పాలో వద్దు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గెలవద్దు, మళ్ళీ వాళ్ళు రావద్దు. ఏపీ సైడు జగన్ అన్న 2029లో రావద్దు. వీళ్ళ పక్కా ప్లాన్స్, వీళ్ళకి సపోర్ట్ ఎవరున్నారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. మొన్న ఏదో చెవు ఆపరేషనో ముక్కు ఆపరేషనో చేయించుకుంటే ఇంటికి వెళ్ళి పరామర్శించాడు ఒక ప్రధానమంత్రి. నువ్వు పేదల గురించి పట్టించుకోవచ్చుగా, నువ్వు పేదల గురించి ఆలోచించవచ్చు కదా.
వాళ్ళు ముక్కు ఆపరేషన్ చెవు ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించావే. నువ్వు 15 లక్షలు ఇస్తా, బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నాడు. బేటీని పడావ్ పక్కన పెట్టు, ఎక్కడ బచాయిస్తున్నారు? ఇక్కడ బేటీని కాపాడుతున్నారా? ఏం బయటిని బచాయిస్తున్నారమ్మా? వీళ్ళే బాగుపడుతున్నారు, వీళ్ళ రాజకీయం వాళ్ళే బాగుపడుతున్నారు. ఎవరినన్నా పట్టించుకుంటున్నారా వాళ్ళు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు లాగా ఉన్నారు. ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని ఆ మధురానగర్ పిఎస్లో ఆడపిల్లల్ని ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు తెలుసా పోలీసు వాళ్ళు? ఏం కళ్ళు నెత్తినెక్కినాయా వాళ్ళకి? అక్కడే చూసాం కదా విజయ్ ఏం చేశాడు, సస్పెండ్ చేసి పడేశాడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే. ఇక్కడ కూడా ఆడపిల్లల బతుకులు చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. నేను కళ్ళతో చూస్తున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మనం అన్యాయమైందని చెప్పేసి ఎవరన్నా పోయామనుకోండి, అది ఎంత గలీజ్గా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది తెలుసా? మనము పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆన్ ది స్పాట్లో సస్పెండ్ చేసేవాళ్ళు. మనం ఎవరి గురించి చెప్పుకోవాలి? మహేందర్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పుకోవాలి. అంజనీ కుమార్ గారు, ఆయన గురించి చెప్పుకోవాలి. మొన్న శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ గారు, ఆయన గురించి చెప్పుకోవాలి. సస్పెండ్ చేసి పడేసేవాళ్ళు. ఇంత ఆయన వరకు పోయిందంటే ఏది ఎక్కడ పోయింది? మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి గబ్బులేసి మాది మీ అయ్య జాగీరా అంటే మా అయ్య జాగీరే, మా కేసీఆర్ గారి జాగీరే ఈ తెలంగాణ. ఆయనే సంపాదించుకున్నారు, ఆయన ప్రాణం మీదకి తెచ్చుకొని ఆయన తెలంగాణ సంపాదించుకున్నారు కాబట్టి ఆయనదే. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఊరుకోరు ఇక్కడ. ఆ తెలంగాణ కోసము చాలామంది ప్రాణాలు ఇచ్చారు తెలుసా? అది ఎంత గొప్ప విషయం తెలుసా మీకు? మనకి రావాలి, సంపాదించుకోవాలని చెప్పేసి ఒక మంచి మనిషి కోసము ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు అది తెలియదు ఆయనకి. మరి ఆయన కోసం ఇమ్మని చెప్పి ప్రాణాలు ఇస్తారేమో? ఎవ్వడివ్వడమ్మా, మనకేంది తొక్కలు అంటారు. కానీ కేసీఆర్ గారి కోసము ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా, ఏం జరిగినా కానీ ఇప్పుడు మాత్రము నేనేం చెప్తున్నానంటే, చాలామంది చెప్తున్నారు ఫ్రీ బస్సు పెట్టి మేము ఓట్లు వేసామమ్మా, చాలా మా చెప్పులతో మేము కొట్టుకోవాలి, ఆ పెద్ద ఆయన మేము నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి, ఆ పెద్ద ఆయనను మేము పోగొట్టుకున్నాము, మళ్ళీ మేము గెలిపించుకుంటాము అని చాలామంది అనుకుంటుంటే నేను విన్నా, నా చెవులతో నేను విన్నా. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈసారి సపోర్ట్ చేశా, రేవంత్ అన్న కూడా చేశాను. కానీ నేను నాకు ఒకటి జరిగింది, నాకు ఒక ఇష్యూ జరిగింది, నేను చెప్పాను, తర్వాత చెప్తాను మీకు. ఆ ఇష్యూ జరిగితే నేను అది ఇప్పుడు చెప్పను మీకు, నేను డీటెయిల్ తర్వాత చెప్తాను. కానీ నా గురించి తర్వాత చెప్తాను అది. కానీ ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎంత ఏడుస్తున్నారో, మీ టైం కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేయండి. కానీ ఈసారి దెబ్బతిన్నాను అని చెప్పేసి మీరందరూ ఏడుస్తున్నారు. మాకు నీళ్లు లేవు, ఆ దేవుడు ఉన్నప్పుడు, కేసీఆర్ మహానుభావుడు ఉన్నప్పుడు మాకు 10 సంవత్సరాలు నీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు, మేము పండగలు బాగా చేసుకున్నాము. ఇప్పుడు పండగలు చేసుకోవాలన్నా కానీ భయపడి సచ్చే పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ మీరు డబ్బులకి ఆశపడకుండా ఒక మంచి మనిషిని పోగొట్టుకున్నామని చెప్తున్నారు కదా, ఆ మంచి మనిషిని మళ్ళీ సంపాదించుకునేది మీ చేతుల్లో ఉంది. 100% మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరే సంపాదించుకోవాలి. ఇప్పుడు మీరు మీ చెప్పుతో మీరు కొట్టుకోవాలని చూశారు కదా, నిజంగా మీరు బాధపడుతున్నారు కదా. ఈసారి 2 years మీరు ఎవరిని దెబ్బ కొట్టాలో వాళ్ళని దెబ్బ కొట్టి, మీరు ఎవరిని గెలిపించుకోవాలని వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అక్క, థ్యాంక్ యూ.